హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు వీడియోలో మనం బంధువుల గురించి తెలుసుకోబోతున్నాం. మన కుటుంబం అంటే కేవలం అమ్మ, నాన్న, అక్క, చెల్లి మాత్రమే కాదండి. మన ఇంటికి బయట కూడా మనల్ని ప్రేమించే ఎంతోమంది ఉంటారు. వారినే మన బంధువులు అంటాం. అయితే అసలు బంధువులు అంటే ఎవరండి చూద్దాం. మన తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, అత్తలు, బాబాయిలు, పిన్ని, మేనల్లులు, మేనకోడళ్ళు, కజిన్స్ వీళ్ళందరూ మన బంధువులే అవుతారు. వాళ్ళు మన కుటుంబాన్ని మరింత పెద్దగా చేసి ఆనందంగా ఉంచుతారనమాట. అయితే ఇప్పుడు మనం మన బంధువులు మనకి ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. మొదటిగా వాళ్ళు మనని ప్రేమిస్తారు. మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు మనల్ని ఎంతో బాగా చూసుకుంటారు కదండి. అలాగే వాళ్ళు మనల్ని జాగ్రత్తగా కూడా చూసుకుంటారు. ఎప్పుడైతే మన పేరెంట్స్ బిజీగా ఉంటారో వాళ్ళు మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీంతోపాటు ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు కదండి. అలాగే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్, మన బర్త్డేస్, ఇట్లా మ్యారేజెస్, ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ ఒక దగ్గర అందరూ కలిసి మనం పండుగలని అలాగే మన స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే దీంతోపాటు వాళ్ళు కూడా మన అమ్మా నాన్నలాగే మనకి మంచి విలువలను, మన సంప్రదాయాలను మనకి నేర్పిస్తారు. ఇప్పుడు మనం మన రామాయణ మహాభారతాల్లో కూడా బంధువుల యొక్క ప్రాముఖ్యత చాలా మంచిగా వివరించబడిందండి. అందులో కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. మొదటిగా శ్రీరాముడు మరి లక్ష్మణుడు అనమాట. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఎంతో ప్రేమగా ఉండేవారనమాట. ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరు గౌరవిస్తూ చక్కగా ఉండేవారండి. మొత్తం రామాయణంలో ఎప్పుడు కూడా మన శ్రీరామచంద్రుని లక్ష్మణుడు ఎప్పుడు వదిలిపెట్టింది లేదు. వాళ్ళిద్దరి ప్రేమ మనకి ఏం నేర్పుతుందంటే ప్రేమ, బాధ్యత, ఒకరికొకరు సపోర్ట్ ఎలా చేసుకోవడం, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా సిబ్లింగ్స్తో మనం చక్కగా ఇలానే ఉండాలన్నమాట. రెండో ఉదాహరణకి కృష్ణ మరియు సుధాముడు అండి. కృష్ణ మరి ద్వారకకు రాజు, అలాగే అతని కజిన్ అయిన సుధాముడు మాత్రం చాలా పేదవాడండి. కానీ ఎప్పుడు అతన్ని చాలా ప్రేమగా, ఆప్యాయంగా చూసేవాడు అనమాట సుధాముడు. మూడవ ఎగ్జాంపుల్కి వస్తే మన పాండవులు మరి ద్రౌపదికి ఎన్నో కష్టాలు పడిందండి. అప్పుడు ద్రౌపదికి ఎల్లప్పుడూ తోడుగా మన పాండవులు ఉన్నారనమాట. ఆమెకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాగే మహాభారత యుద్ధాన్ని కూడా ఆమె కోసమే వాళ్ళు గెలవడం జరిగిందనమాట. నాలుగో ఉదాహరణకు వస్తే భీష్మ పితామహుడు అండి. ఆయన మహాభారతంలో ఉంటారు కదా. అయితే కౌరవులని, పాండవుల్ని సరిసమానంగా ప్రేమించి అన్నదమ్ముల మధ్య ప్రేమని పెంచడానికి ఎంతో కృషి చేశారనమాట. సో ఈయన ఎగ్జాంపుల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక మంచి బంధువుగా ఎలా ఉండాలో నేర్చుకోబోతున్నాం. మొదటగా మనం ఎప్పుడు జాలిగా అవతల వాళ్ళని గౌరవిస్తూ, మన అమ్మా నాన్నల కన్నా పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి మన బంధువులందరినీ మనం చక్కగా ప్రేమగా, ఆప్యాయతతో పలకరిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఎప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. మూడవది, ఎప్పుడు మనకి ఏమైనా మన ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అవి ఇస్తూ ఉంటారు కదండి. మన ఇంట్లో ఏమైనా స్వీట్స్ అవన్నీ చేస్తారు కదా. సో వాటిని ఎప్పుడు వాళ్ళతో పాటు షేర్ చేసుకొని వాళ్ళని కూడా మన ఆటపాటల్లో వాళ్ళని కూడా కలుపుకోవాలి. దాంతోపాటు మన బంధువుల్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, అంటే మీ వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సపోర్టివ్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట. ఏదైనా సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి వీకెండ్స్ వచ్చినప్పుడు. దాంతోపాటు నిజాయితీగా ఉండాలండి. వాళ్ళతో ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. చక్కగా కలిసిమెలిసి ఉండాలి. దాంతోపాటు మన పండుగలు వచ్చినప్పుడు వాళ్ళతో క్వాలిటీ టైంని మనం స్పెండ్ చేయాలన్నమాట. పండుగలు వచ్చినప్పుడు స్కూల్లో కూడా సెలవు ఉంటాయి కదండి. ఆ టైంలో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు మీ బర్త్డేస్, మీ మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీస్ ఇలా వస్తూ ఉంటాయి కదండి, ఏవో అకేషన్స్. ఆ అకేషన్స్ అన్నీ వాళ్ళతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇంకా అందంగా ఉంటాయన్నమాట ఈ పండుగలన్నీ. దీంతోపాటు ఎప్పుడైనా మీ మధ్య ఏదైనా చిన్న గొడవలు వచ్చినప్పుడు మీరు వాళ్ళని క్షమించేసి చాలా ఓపికగా ఉండి వాళ్ళతో మళ్ళీ సరదాగా కలిసిమెలిసి ఉండాలన్నమాట. అయితే పిల్లలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.